ప్రగతి భవన్ గోడలు కూల్చుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. మురుగులో తాను మాట్లాడిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు తనపై కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రగతి భవన్ అనే గడిలోకి సామాన్యులకు ఎందుకు ప్రవేశం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందని ఆరోపించారు. మహబూబాబాద్ లో రాక్షస పాలన నడుస్తుందన్న రేవంత్ కలెక్టర్లకు కూడా రక్షణ లేదని అన్నారు. రాజ్యాలను కూల్చి రాజకారాన్ని బొందపెట్టిన ఘనత తెలంగాణ పౌరుషానిదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని తన దగ్గర బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. కొత్త సంవత్సరం ప్రగతి భవన్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు. 2001 పార్టీ పెట్టక ముందు రబ్బర్ చెప్పు లేని నీ కుటుంబం ఇవాళ 1000 కోట్లకు పడగలెత్తి వందలాది ఎకరాలు హైదరాబాద్ చుట్టుముట్టూత ఫామ్ హౌజులు కట్టుకున్నారంటే ఈ దోపిడికి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ 24 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పేదలు అప్లికేషన్లు పెట్టుకున్నారు. 50 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 5,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కోసం బడుగు బలైన వర్గాల బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఇంత అరాచకం, ఇంత అక్రమం, ఇంత అన్యాయము తెలంగాణకు చేస్తూ ఇవాళ తెలంగాణను ఉద్ధరించినా ఇక రేపటి నుంచి దేశాన్ని ఉద్ధరిస్తా అని ఆయన బయలుదేరాడు. నేను అడుగుతున్నా, ఇవాళ ఈ 9 ఏళ్లలో 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక లెక్కలు పోలీసుల ఎఫ్ఐఆర్లు చెప్తున్నాయి. రైతు రుణమాఫీ జరగలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే.